అబ్బా బనానా పండినాయి, ఎల్లో కలర్ వచ్చేసినాయి అమ్మా. అంటే కామెంట్ పెట్టిరమ్మా, చూసినావు నువ్వు? మన సబ్స్క్రైబర్లో కామెంట్ పెట్టారు. అసలు వండలేదని అన్నావు నువ్వు. ఇగో ఎల్లో కలర్లోకి వచ్చినాయి. ఇగో ఈ పండిన కాయలు అందులో ఉంచితే అవి కూడా పండుతాయంట. లేదు, అవి కూడా వండుతాయి. చూపెట్టు ఒకసారి, పండినాయి ఏమన్నా దూరకు వచ్చినాయా నిన్న పొద్దున? ఓకేనా, తినొచ్చా ఇప్పుడుగా? బాగా పండినాయా? అప్లికేషన్ పెట్టి సైన్ పెట్టి తినాలి. సరే, సైన్ అడ పెట్టమ్మా, అరటికాయల కాడ దాని కిందికి పెట్టిండు. వచ్చినాయి, చేంజ్ అయినాయి కలర్. ఇదొకటి, అటొకటి ఉంది, ఇదొకటి, అదొకటి. లోపల ఉన్నాయమ్మా, పండినాయి లోపల ఉన్నాయి. నేను వేసిందే ఎల్లో కలర్ బస్తా, అందుకని ఎల్లో కలర్ అవుతున్నాయి. షాక్ కదా ఫ్రెండ్స్, నిజం కదా. నేను బస్తా వేసేటప్పుడు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వేసింది ఎల్లో కలర్ కదా అందుకని. మరి అత్తమ్మ లేదా అనేసి అడుగుతున్నారు, కామెంట్లు చూసినావు నువ్వు? లే, ఫోక్స్ వస్తుంది, నువ్వు కింది దిగు ఫస్ట్. ఈ అలుకు వల్ల మొత్తం ఇంట్లోకే పోతుంది ఫ్రెండ్స్. ఊరెళ్ళింది అనమాట అత్తమ్మ అయితే, అందుకని కనిపించట్లేదు. పంపులు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఎందులో వేసిర్రా? ఇక చూడండి ఫ్రెండ్స్, ముగ్గులు ఎట్టబరిసిర్రో. అది గిరక తెచ్చిన కదా నేను, ఆ గిరకతోటి మొత్తం వరుస. నేను ఇక్కడ వేద్దాం అనుకున్నా, మంచిగా పెద్దగా వేద్దాం అనుకున్నా. ఇక వాళ్ళు గిరకను పట్టుకొని వదలట్లేదు, అందుకని ఇక అక్కడి దాకా బరిసిర్రు అనమాట ముగ్గులు అయితే. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు ఫోన్? టీ పెట్టుకున్నావా? టీ పెట్టలే అమ్మ, పాలు వేడని ముఖం కడిగినా కానీ నిన్న సాయంత్రం 4 గంటల నుంచి తల బద్దలవుతుంది అనమాట. అసలు ఎట్లా అట్నే ఉంది మరి, నొప్పి వస్తుందమ్మా, బాగా నొస్తుంది ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం తల కోసుకున్నా బాగా. ముగ్గులు చూడు ఎట్లా వేసారు, ఈ నుంచి ఎక్కడ దాకా పరిచారు, చూసుకుంటావు వాడి దాకా. అది పెద్ద వేసింది, నేనే వేయలేదు. ఏది ఇదా? ఇది కాదు, అక్కడ గిరకతోటి ఇదా? ఇది పెద్ద వేసింది, అది రిచ్ వేసింది. ఇది ఏందన్నట్టు మరి, రిచ్ వేసింది ఏది? బాగానే వేసింది, దగ్గరకు వచ్చి చూడలేదు. ఇదేనా రిచ్? బాగానే వేసింది, సూపర్ రిచ్. అమ్మ ఇంకా అయిపోలేగా, ఇంకున్నాయిగా. రోడ్ ఎక్కపోయారా చిన్నగా? కథం, అదే ఇక మనకు రోడ్డు, మెయిన్ రోడ్డు. కాసినాయి కానీ మనది కాదుగా చెట్టు. చూపించినావు నీ ముగ్గు. ఒకప్పుడు అక్క వాళ్ళ పెళ్లి కాకముందు ఇగో మన ఇంట్లో ఇట్లా ఉండేది, కనకాంబరం తోట చాలా పెద్దగా ఉండేది. ఇంకా కనకాంబరాలు మళ్ళీ పోయాలి నారు, మనం ఎక్కడన్నా పోస్తే అటు బాత్రూమ్ వెనకాల పోద్దామని అనుకుంటున్నా. అటువైపు వేస్తే కొత్తగా మొరం పోసిన అడుగు కదా, మంచిగా వేస్తాయి అన్నమాట. ఇది గులాబీ చెట్టు ఇగో తెంపేసిరు ఫ్రెండ్స్. ఇక చూడండి మరి దారుణం అసలు. తెంపుడు అంటే బ్యాట్ తోటి కొడతారికి దీని మొగ్గ అనేది కూడా అవతల పడ్డది. నాకైతే మస్తు బాధేసింది. పైపు పట్టుకొస్తుంది, గట్ల పెడుతుంది పైపు తెచ్చి. అడ ఊడుతుంది, ఆ బకెట్లలో పెట్టుకో. అరే తులసి చెట్టు, నువ్వు ఇటున్న పైపు తీసి అటు వేసుకుంటా మళ్ళా వాళ్ళనే కసిరిస్తావు. నువ్వు అనుకున్నా చెట్టుకు కూడా నీళ్లు పట్టాను కొద్దిగా దీనికి ఇగో మళ్ళీ ఇంకో మొగ్గలు వేస్తాను ఇక్కడ. ఈ నుంచి మంచిగా ఎగురు వస్తాను చెట్టు. ఇక ఈడొకటి ఉంది మొగ్గ, దీనికి మంచి 3 మొగ్గలు ఉన్నాయమ్మా. 2 మొగ్గలు రాలగొట్టిరు, 1 మొగ్గే ఉన్నది ఇప్పుడు. ఇంకెట్లా పెద్ద మొగ్గ తీసేయలే. మొగ్గ చూపియాలా? చూపించిందిలే మమ్మీ. వాళ్ళకి 2 గులాబీ పూలు రెడ్ కలర్, 2 పూతులు మళ్ళీ ఒకటే చేసిరు. ఎటు చేసి వాళ్ళకి అది మంచిగా అనిపించకనే ఒకటి చేసిరు. మరి
పూసినప్పుడల్లా ఒకటి పూస్తుందనే అదేమనుకుంది చెట్టు, మేము 2 పూస్తా పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒకటి పూస్తే కొట్టుకుంటున్నారని అది 2-3 మొగ్గలు వేసింది ఒకసారి. అర్థం చేసుకున్నది, నిజం అర్థం చేసుకుంది చెట్టు. వంగిచ్చిందా పాలు ఈరోజు కూడా? రోజు వంగిస్తుంది. డ్యామేజ్ డీమేజ్ అని అంటావు మళ్ళా. వంగిచ్చినావుగా. బ్రెడ్ వేసుకుంటారా చెప్పండి. రోజు తింటారమ్మా, రోజు పొద్దున సాయంత్రం తింటారు. ఇప్పుడు ఓ అంటాను చూడు, ఎవరో వచ్చి తినిపోయినట్టు. బనానా తిన పేరు అది. వాటర్ తాగినవా? తాగినవా? నేను చూసిస్తావు. బాగా పండినాయి. హాఫ్ హాఫ్ ఇవ్వు మరి. అదే ఇది పండిందా? మీరు వండలే ఇంకా వండాలా? బాగా పండుతూనే తీయగా ఉంటాయి కదా. అరటిపండు తొక్క కూడా ఏనీ కొత్తలేదు. నేను తినాను అరటిపండు, తినను కాబట్టి తీయరాదు అనేది అర్థమే. ఏంది ఒకళ్ళకే ఇస్తాను ఏంటిది? తలగొత్తాను తలకాయ పని చేయట్లేదు కానీ ఇట్టే పట్టుకొని తిను. కింద పట్టుకో. ఎట్లుందమ్మా? మొన్నటిది అప్పుడు తిన్నది ఏంటంటే అది దూరకాయ చెట్టు మీద నుంచి అప్పుడే తీసి అప్పుడే 4 ముక్కలు వేసుకు 5 ముక్కలు వేసుకొని 5 తిన్నాం అనమాట. ఫస్ట్ కాయ కాబట్టి తీయగుందా? ఓకేనమ్మా. అసలు లక్కు మన నిజంగా అరటి గెల వేసి పండి తినుడంటే నాకు వద్దు. ఇంకేమొద్దమ్మా. ఇట్లాంటిది తాగుతుంది మమ్మీ, ఇట్లాంటిది తాగితే బలం వస్తుంది. అట్లా ఇసురు మెడలు ఇసురితే వచ్చి ఇక్కడ గోడ తలిగి మళ్ళీ ఆడ మెడకాయ మీద ఉండాలి. నైట్ టాబ్లెట్ వేసుకున్నా ఆల్రెడీ. ఒకటే వేసుకున్నావు, 4-5 వేసుకోవాలి. తగ్గలేదమ్మా. నేను చెప్పట్లే, ఒకటి వేసుకుంటే తగ్గదు నీ తలకాయకి, 4-5 వేసుకుంటే తగ్గుతాయి. ఏంటి టిఫిన్ ఏం చేయను, ఉప్మా చేస్తా ఇప్పుడు. పెసరట్టు దోశ పెసాలు లేవు పెసరట్టు చేయడానికి. ఇంత చేసేదాని లెక్కనే మాట్లాడతావు. ఏంటిది? ఉప్మా ఉంది. ఉక్కుమా? ఉక్కుమా చెయ్యి. ఇడ్లీ రవ్వ ఇడ్లీని ముట్టట్లే ఈ మధ్యలో చేస్తారు కానీ ముద్దలు చేస్తామాట. బాగానే ఉంటాయి. 1 గిలాసు పోతే చాలు. ఎల్లో కలర్ చేయనా? రెడ్ కావాలి నాకు. ఆరెంజా? రెడ్ కలర్ కావాలంటే కుంకుమ ఎత్తా, ఎల్లో కావాలంటే పసుపు ఎత్తా, ఆరెంజ్ కావాలంటే బిర్యానీ కలర్ ఉందమ్మా. ఇక చూడు వాళ్ళనే ఉంది బిర్యానీ కలర్ డబ్బా కూడా ఉంది. మీరైతే అట్నే ఉంటుంది. పకోడీ చేస్తా తెచ్చిన పకోడీ. నాకే చాలా పంపించింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. అసలు ఎంత బాగుందంటే పెరుగు డబ్బా ఇప్పుడే పెడితే కనుక ఎట్లుంటుందో పచ్చడి అలా ఉందన్నమాట. మస్తు స్మెల్ వస్తుంది అసలు. అటుకే ముట్టుకొని తింటుంది కదా. ఏమన్నా మొన్న అక్క వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకొని వచ్చారు పూలు ఇంటికాడ నుంచి. పెట్టుకోండి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం వద్దు పెట్టుకున్నాడు, ఏదైనా పోయినప్పుడు పెట్టుకుంటాం అంటున్నాడు. అప్పటికెల్లా ఇక చూడండి కొంచెం ఉడబడ్డాయి కూడా. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాయి కాబట్టి ఆ మాత్రం ఆగినాయి. ఇక అట్నే ఉన్నాయి పెట్టుకోలే. అక్క వాళ్ళు పెట్టుకున్నారు కానీ మీరు పెట్టుకోలేదు. కూరగాయలు అట్నే ఉన్నాయి, ఏం ఉండలేదు నేనైతే. ఉండాలి ఇక జరి పట్టుకోండి. ఇక మీరు ఉక్కుమా చేస్తుంది అటు ఇట్రండి. ఆ బ్రెడ్ ఎందుకు మరి? మళ్ళీ బ్రెడ్ తింటే మీరు ఉప్మా తిన్నారు మళ్ళీ. ఈవినింగ్ తిందరు లేండి. క్యారెట్ బదులు టమాటా ఏదో అట్లా లుకింగ్ కొరకు. ఏంది లుకింగ్? క్యారెట్ కలర్ వస్తుంది కదా. కింద మీద మూత పెట్టలే.
అర్థం కాలేదు కదమ్మా నీకు? ఏమో ఏం మాట్లాడతానో ఏమో ఈ మధ్యలో అర్థం కావట్లేదు. అర్థం కాదు. ఇప్పుడు క్యారెట్ వేస్తారా ఉప్మాలా? వేస్తారు. వేసినప్పుడు మా పైన పైన అలా ఎల్లో కలర్ అలా కనబడతాయి కదా, అదే ఆరెంజ్ కలర్ అట్లా కనబడతాయి కదా, ఆ టైప్ లో కనబడడానికి నేను టమాటా వేస్తా అంటున్నా. కొన్ని ఇగో ఇవి కూడా తీసేయరా, అది అక్కడక్కడ కనబడతాయి. ఇగో ప్రశాంతంగా టీ తాగు నువ్వు ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందే అది. లేకపోతే అన్ని ఏదో ముట్టుకుంటే నాకు పని పోయేదన్నమాట. అమ్మో పోయానా మీకు? వద్దా టీ పొంగిచ్చింది ఇందాక, పాలు పొంగిచ్చి ఇప్పుడు టీ పొంగిచ్చింది. దండగా చెప్పలేము, వేస్ట్. ఇట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. అంటే మసులుతుంది కదా ఈ లోపు, నేను గిలాసు తెచ్చే లోపు పొంగుతుంది. అదేంటది? గ్యాస్ అది. బాగుంది పొయ్యి తుడుస్తుంది. బో అట్లా కనబడితే ఉన్న తలకాయ నొప్పి ఎక్కువ అవుతుంది. బ్రెడ్ వేసుకుంటారా ముంచుకొని తింటారా? టీ తాగొద్దు చెప్తున్నా. అసలు నువ్వు వాళ్ళకి పాలు తీయంగా ఉన్న దాంట్లో టీ పెట్టుకోరాదు, ఆ పాలలో ముంచుకొని తినరా బ్రెడ్? పాలు తీయలేదు, ఆ ప్యాకెట్ ఎంత వస్తానని మళ్ళీ ప్యాకెట్ తోటి అవుతాను. నీకు భయం లేకుండా అవుతుంది. అసలు మొత్తానికి టీయే పని చేయాలని చూస్తాను ఇంట్లో నేను. ప్యాకెట్ పాలు కదమ్మా, అందుకని నేను ఫాల్ అయిపోయాను అనమాట. ఈ బ్రెడ్ ముంచుకోవడానికి పోస్తున్నా. మరి తాగొద్దు, ఓన్లీ ముంచుకొని. అదేంది మరి, ఇక మీ ఇష్టం.